హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు సంతోష్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో మనం ఇంతకుముందు మన ఛానల్లో ఒకటి అండర్ గ్రౌండ్ టెంపుల్ చూపించాను మనకు కిలవరంగల్ కోట ప్రాంతంలో. సో ఇది కూడా అక్కడే కిలవరంగల్ కోట ప్రాంతంలోనే. అయితే కాకతీయ రాజులు 8 మూల స్థానాల్లో 8 భూగర్భాలను అయితే నిర్మించాలని అయితే మనకైతే చరిత్ర బట్టి తెలుస్తుంది. సో మనము దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అండర్ గ్రౌండ్ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఒకసారి చూసుకోండి, మనకు భూమి కంటే ఇంకా లోపలికి అయితే కిందికి ఉన్నది ఈ టెంపుల్. అంటే ఇంకా రాను రాను కాలగర్భంలో కలిసిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళి ఈ భూగర్భాలయం ఏ విధంగా ఉంది, అందులో మట్టి అనేది ఏ విధంగా వచ్చింది, ఎంత వరకు వచ్చింది అనేది చూద్దాం రండి. సో మనకు ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ గేట్ క్లోజ్ చేశారు. ఇక్కడ గేట్ క్లోజ్ చేశారు కాబట్టి ఇక్కడ స్టెప్స్ నుంచి అయితే మనం పోవచ్చు. ఫ్రీగానే ఉంది, రండి. సో అంటే ఒకసారి చూసుకోండి, నేనున్నది కింద, అంటే మనకు భూమి కంటే ఇది కిందికి ఉన్నది అన్నట్టు. సో అంటే ఇప్పుడు ఎంత పైకున్నా, ఎంత కిందికి ఉన్నానో నేను చూడండి, మీరు ఎంత పైకి ఉన్నారు చూడండి. ఇది ఆలయం అయితే ఇది ఒకసారి చూసుకోవచ్చు. మనకు ఈ ఆలయంలోకి మట్టి ఎంత వరకు వచ్చిందో చూడండి. ఇగో ఇవైతే పిల్లర్స్ కాకతీయ రాజుల కట్టడాలు. సో రండి, ఆలయం అయితే బాగుంది. సో మీరు చూసుకోండి, ఆ పిల్లర్స్ కూడా చూడండి. ప్రతి ఒక్కటి మనం ప్రతి ఒక్క టెంపుల్లో చూస్తూనే ఉంటాం. ఇలాంటి కాకతీయ రాజులు కట్టడాలు గుర్తించాలంటే మనకు ఈ రాతి కట్టడాలను చూస్తే అర్థమైపోతుంది. ఇదైతే ఆలయం. సో ఇదైతే గర్భాలయం చూడండి, మొత్తం ధ్వంసమైన అయితే కనబడుతుంది. మొత్తం మట్టితో నిండిపోయింది లోపల. సో చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇటు సైడ్ చూడండి, మనము ఇక్కడ కిందికి వంగి మన నడవాల్సి అయితే వస్తుంది. సో ఒకసారి మనం ఈ ఆలయం చుట్టూ ఒకసారి చూద్దాం రండి. ఆలయం చుట్టూ ఏ విధంగా ఉంది అనేది. మనం బయటికి వస్తే కొంచెం నిలబడే ప్లేస్ ఉంది. ఈ ఆలయం లోపల ఉంటే మాత్రం కిందికి వంగి నడిచే పరిస్థితి అయితే కనబడుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం రండి. ఈ సైడ్లకి మనకు గోడలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఆలయం అయితే బాగుంది. సో ఏంటంటే మట్టి కూడుకపోయి మొత్తం ఈ ఆలయం లోపలికి అయితే వచ్చింది. భూగర్భాలయ చరిత్ర చూసుకుంటే కాకతీయ రాజుల కాలంలో ఎంతో గొప్పగా పూజలు అందుకుంది. పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఇక్కడే కోటను నిర్మించుకొని కోటను అలాగే కాకతీయ సామ్రాజ్యం మొత్తాన్ని శ్రీచక్ర ఆకారం ఉండే విధంగా నిర్మించుకున్నారట. రాజ్యం చుట్టూరా ఉన్న 8 మూల స్థానాల్లో 8 భూగర్భాలయాలు అయితే నిర్మించారట. ఇలాంటి కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయని అయితే మనం అందరం తెలుసుకోవాలి. రెండు మీటర్ల కంటే కిందికి ఉంది ఈ ఆలయం, మనకు భూగర్భాలయము. సో మొత్తం అయితే మట్టి నిండిపోయి అయితే ఉంది. ఒకసారి ఆలయం చూసుకోండి మీరు. అలాగే కొంచెం పైకి వెళ్ళి చూస్తే కూడా మీకు ఆలయం మొత్తం కనబడుతుంది. సో చూసారు కదా, మన కిలవరంగల్ కోట ప్రాంతంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి మీరు. అంటే మనకు అండర్ గ్రౌండ్ టెంపుల్స్, భూగర్భాలయాలు ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో మనం 2 వీడియోలు అయితే చూడడం జరిగింది. ఈ వీడియోతో పాటు ఇంతకుముందు మనము అక్కడ భూగర్భాలయం చూపించాను, ఇదొకటి మనకు భూగర్భాలయం అయితే చూపించాను, అండర్ గ్రౌండ్ టెంపుల్. సో మనకు కాకతీయ రాజులు నిర్మించే ఎన్నో చారిత్రకమైన కట్టడాలు, ఆలయాలు ప్రతి ఒక్కటి ధ్వంసం కావడం అయితే జరుగుతుంది. సో కొన్ని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాలను మళ్ళీ అందులో స్వామివారిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అది చాలా సంతోషకరమైన విషయం. సో ఇలాంటివి కనబడుతున్నప్పుడు మనకు కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాలు మొత్తానికి కనుమరుగైపోతున్నాయి అనేది ఒక అయితే ఉంటుంది. సో ఇలాంటి చారిత్రకమైన కట్టడాలను మనకు ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూసి భావి తరాల వాళ్ళకు చూసే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అయితే నా ఒక ఉద్దేశం. సో అండర్ గ్రౌండ్ టెంపుల్ చూసుకొని వస్తున్న సమయంలో మనకు ఈ కిలవరంగల్ కోట ప్రాంతంలో ఈ ప్రదేశం అయితే కనబడింది. సో ఈ ప్రాంతం చూస్తుంటే నాకైతే ఒక సైనిక క్షేత్రం లాగైతే అనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి, మనకు చుట్టూ గోడలు, అంత చుట్టూ ప్రదేశం అంతా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది ఉంటే సైనికులు నివసించిన ప్రదేశం అయినా అయి ఉండాలి, లేదా గుర్రాల కోసం నిర్మించిన ఈ ఒక ప్రదేశం అయినా అయి ఉండాలి. సో చూసుకోండి, మనకైతే ఇది మీకు ఏమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఉంటే ఇందులో సైనికులైనా ఉండాలి, లేదా వాళ్ళ గుర్రాల కోసమైనా నిర్మించిందని అయితే అయి ఉండాలి. సో ఇక్కడ మన కిలవరంగల్ ప్రాంతంలో ఇలాంటిదైతే మనకు కనిపించింది.
సో ఇలాంటి చారిత్రకమైన కట్టడాలు మీ ప్రదేశంలో ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.